18 నెలల్లో 2,79,000 కోట్ల అప్పులు చేసిన ప్రపంచ ఆర్థికవేత్త. కేంద్రానికి దొరకకుండా అడ్డదారిలో అప్పులు తేగల సంపద సృష్టికర్త. అప్పుల కోసం రాష్ట్ర ఖజానా తాళాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిన విజనరీ. మద్యంపై ఆదాయం అంటూ ప్రజల కిడ్నీలు లివర్లను కూడా తాకట్టు పెట్టి అప్పులు చేయగల మానవతావాది. అప్పుల మాటను కూడా స్కాములు చేయొచ్చని ప్రపంచానికి చాటిన అపర మేధావి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గొప్పతనంపై, ఆయన విజన్పై జాతి మీడియాలో రోజుల తరబడి చర్చించుకోవచ్చు. అప్పులు ఎవరైనా చేస్తారు సార్. కేంద్రానికి దొరకకుండా ఎఫ్ఆర్బిఎం నిబంధనల్ని అతిక్రమించి అడ్డదారిలో అప్పులు చేస్తారే, వారికే ఒక రేంజ్ ఉంటుంది. అప్పుల్లోనూ సరికొత్త స్కాములకు స్కెచ్ గీస్తారే, వారికే రేంజ్ రోవర్కు మించిన రేంజ్ ఉంటుంది. అలాంటి రేంజ్ ఉన్న నాయకుడే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. బడ్జెట్ అప్పు 1,54,880 కోట్లు. బడ్జెటేతర అప్పు కార్పొరేషన్ల ద్వారా అడ్డదారిలో ప్రభుత్వ గ్యారెంటీతో తీసుకొచ్చిన అప్పులు 76,785 కోట్లు. అమరావతి అనే అప్పు మన నెత్తిన పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు సపరేట్గా పెట్టినటువంటి అప్పుల మూట 47,387 కోట్లు. మొత్తం కలిపితే ఎంతైందంటే 2,79,052 కోట్లయింది సార్. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 554 రోజులు. జూన్ 12, 2024 ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 2,79,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈ 554 రోజులకు ఒక నెలకు ఆయన గారు చేస్తున్నటువంటి అప్పు 15,502 కోట్ల రూపాయలు సార్. అంటే ఆ లెక్కన ఒక్క రోజుకు చేస్తున్న అప్పు, 24 గంటలకు చేస్తున్న అప్పు ఎంతో తెలుసా? 505 కోట్లు సార్. అంటే ఒక్కరోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజీ కట్టొచ్చు. ఒక్కరోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజీ పూర్తి చేయొచ్చు. చిన్న వినపం ఏమంటే, ఒక్క 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా కళ్ళు మూసుకుంటే 5,000 కోట్లు మిగులుతుంది సార్. అన్నీ మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకోవచ్చు. 5,000 కోట్లే కదా కావాల్సింది. 10 రోజులు గట్టిగా కళ్ళు మూసుకుంటే చాలు. 11వ రోజు నుంచి వాళ్ళ ఇష్టం. పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందుతుంది. మన పేద విద్యార్థులకు MBBS విద్య అందుతుంది. ఒక్కరోజు అప్పు ఒక మెడికల్ కాలేజీ.